హాయ్ కిటీస్, నేను మీ శ్రావణిని. ఈరోజు రెసిపీ వచ్చేసరికి గోంగూర పులిహోర. మీలో ఎంతమందికి తెలుసు గోంగూరతో పులిహోర ఏవైనా రెసిపీస్ చేయొచ్చని? గోంగూర పప్పు చేయొచ్చు, గోంగూర కర్రీ ఒకటే కాదు, గోంగూర పులిహోర కూడా ఉంది. ఆ రెసిపీ మనం అంటే ట్రావెలింగ్కి బాగా ఉపయోగపడిద్ది గాయస్. ఎప్పుడైనా మనకి అంటే హోమ్ ఫుడ్ తినే వాళ్ళకి అంటే ఇది బ్యాచిలర్స్ కూడా ఉపయోగపడుద్ది. మేము మిస్ అవుతున్నాం హోమ్ ఫుడ్ అన్న వాళ్ళకి చక్కగా మన ఇంటి నుంచే పార్సల్స్ ఇలా పంపిస్తే వాళ్ళు శుభ్రంగా కమ్మగా తింటారు. ఏం లేదు, అన్నీ వేయించుకోవాలి ముందు. మిరియాలు, ధనియాలు, పచ్చిమిర్చి, కొబ్బరి, ఇంకా ఎల్లుల్లిపాయలు, మెంతులు, జీలకర్ర చక్కగా వేయించుకుని అంటే ఆయిల్ లేకుండా వేయించుకోవాలి మనం. ఆయిల్ లెక్క వేయించుకున్న తర్వాత ఈ లోపల నేను గోంగూర కడిగి పెట్టేసుకున్నాను. గోంగూర కడిగి శుభ్రంగా కడుక్కోవాలి, అంటే మట్టి ఎక్కువ ఉంటుంది. వాష్ చేసుకున్న తర్వాత ఫుల్గా ఇంకా నేను కొంచెం పెనంలో ఆయిల్ వేసుకొని అంటే కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే గోంగూర మగ్గాలి కాబట్టి. గోంగూర గోంగూర వేసుకున్న తర్వాత నేను ఇంకా కొంచెం మూత పెట్టేసి మగ్గబెట్టాను. ఓకే, ఈ లోపల పసుపు వేయాలని మర్చిపోయి పసుపు వేసి కొంచెం ఇంకా నేను మూత పెట్టేశాను. ఈ లోపల పక్కన పొయ్యి మీద నేను ఇంకా తాలింపు వేయాలి కాబట్టి అది మీకు చూపించలేదు కదా, తాలింపు అందరికీ తెలుసు కాబట్టి స్కిప్ చేసేసాను. కావాలంటే తాలింపు అందరికీ తెలిసిందే. కొంచెం తాలింపు దినుసులు, వాము వాము వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే కనుక మనం జీడిపప్పులు, పల్లీలు, లైట్గా ఇంగువ అండ్ పసుపు చక్కగా వేసుకొని మీరు ఆ చింతపండు ఆ పౌడర్లో వేసుకుంటే వేసుకోవచ్చు. అది ఇందాక మనం పౌడర్ చేసాం కదా, దాంట్లో వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇంకా స్కిప్ చేసేవచ్చు. ఎలాగో గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా గోంగూర నేనైతే అవసరం లేదనుకుంటున్నా. అంటే మరీ ఎక్కువ గోంగూర తినే వాళ్ళకైతే ఓకే. ఇంకా నేను అది గోంగూర మగ్గిందని ఇంకా నేను గోంగూరని మిక్సీలో వేసాను గాయస్. మిక్సీలో ఎక్కువసేపు పట్టవసరం లేదు, 2 టైమ్స్ ఆర్ 1 టైం చేసుకున్న తర్వాత ఇంకా గోంగూరని తాలింపు వేసాం కదా, ఆ తాలింపు పెనంలో వేసుకోవాలి గాయస్. ఆ గోంగూర మనకి రుచికి అంటే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుని, మనం సాల్ట్ ఎక్కువ తింటే సాల్ట్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదు లైట్గా తినే వాళ్ళు అయితే లైట్గా వేసుకుని సాల్ట్ ఇంకా చక్కగా కలుపుకొని ఆయిల్ ఎక్కువ పట్టిద్ది, కొంచెం మరీ ఎక్కువ కాదు, కొంచెం మీడియంగా పట్టిద్ది. ఇంకా ఆయిల్ వేసుకుని అది మగ్గేంత వరకు ఉండాలి. లైట్ గ్రీన్ నుంచి డార్క్ గ్రీన్ అవుతుంది, మరీ డార్క్ గ్రీన్ కాదు, లైట్గా కొంచెం. మీకు కొంచెం ఆ టెక్స్చర్ కూడా అర్థమవుతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఇది స్టోర్ అయినా బయటైనా వారం రోజులు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే ఇంకా చెప్పవసరం లేదు, 10 days పైన ఉంటుంది. ట్రావెలింగ్కి డెడ్ ఈజీ. చాలా అంటే చాలా అంటే చిన్న బాక్స్లో అయినా తీసుకెళ్ళిపోవచ్చు, చక్కగా క్యారీ బ్యాగ్లో అయినా తీసుకెళ్ళిపోవచ్చు. అప్పటికప్పుడు మీరు బయట నుంచి రైస్ అయినా మీరు తెచ్చుకొని ఇది కలిపేసుకుని ఎలాగో నేనంటే తాలింపు వేసి పెట్టేస్తాను, మీరు అప్పటికప్పుడు తాలింపు అయినా వేసుకోవచ్చు ఈ మిక్సింగ్ చేసుకుని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వైట్ రైస్లో వేడి వేడి వైట్ రైస్లో అది కలిపేసుకుని తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి గాయస్. ఇది కలుపుతూ ఉంటుంటే నాకు గోంగూర చికెన్ గుర్తొస్తుంది. ఈసారి ఆ రెసిపీ ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి.